ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మునుపటి పాఠములో తల్లిదండ్రుల మాట విన్నటువంటి యవనస్తుల జీవితాలు ఆశీర్వదించబడతాయని దేవుడు మనకు తెలియజేశాడు. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వెళ్ళని జీవితాలు శపించబడతాయి అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయము 34వ మాటలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇస్సాకు కుమారుడైనటువంటి యాషాబు మరి హిత్తీయుడు కుమార్తె అయినటువంటి బాష్యమతును పెళ్లి చేసుకున్నాడట. వీరిద్దరూ కూడా మరి ఇస్సాకుకు రిబ్కాకు మనోవేదన కలుగు చేసిరని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మరి అదే ఆదికాండము 27వ అధ్యాయము 46వ మాటలో జరిగినటువంటి ఈ క్రియల వల్ల యాషావు జీవితము ఆశీర్వదించబడలేదు. ఎందుకనంటే తల్లిదండ్రుల మాట వినలేదు. ప్రత్యేకంగా వివాహం పరిస్థితులు అంటే జీవితాలు మనకు ఉండకూడదని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు.